I welcome you all. Good evening. So, my voice is audible, I guess. Uh, so, can you please confirm me and anyone? Yes, sir. Yeah. Okay. Okay. Thank you. Yeah. So today is our topic is financial literacy. In that again, we are going to discuss about the insurances and its importance. So everybody knows insurances, but they don't know about in-depth knowledge. So today I'm going to give in details ఇన్ తెలుగు ఆల్సో నేను తెలుగులో ప్రజెంట్ చేస్తా ఉన్నాను. సో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులోనే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దిస్ ప్రజెంటేషన్ విల్ బి ఇన్ ద ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎవ్రీబడి, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు ఎవరికి అవసరము, ఎందుకు అవసరము, దాని హిస్టరీ ఏంటిది, సో మన జీవితంలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనం దానికి తెలుసుకునే కంటే ముందు, సో మీకేం తెలుసు అనేది ప్రజెంట్ ఒకసారి మీ మైండ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఇది మొత్తం విన్న తర్వాత మీకేం తెలుస్తుంది అనేది ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించుకోండి. అంటే సో దట్ ఏమవుతుంది అంటే నా ప్రజెంటేషన్ వల్ల మీకు ఏ విధమైన బెనిఫిట్, ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ జరిగింది ఈ ఏరియాలో అనేది మీకు తెలుస్తా ఉంది. సో సో మనం స్టార్ట్ చేస్తాం. సో వై ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, మనకి అందరికి తెలుసు చదువు అంటే అందరికి తెలుసు. అంటే మనం అలా నుంచి ఏబిసిడీల నుంచి లెక్కల కాడ నుంచి అన్ని చదువుకుంటూ పోతా ఉంటాం. బట్ వచ్చేసి మనకి మన డైలీ లైఫ్ లో అవసరమయ్యే ఫైనాన్షియల్ లిటరసీ అంటే డబ్బులకు సంబంధించిన విద్యని మన మామూలుగా మన రెగ్యులర్ చదువుల నుంచి పొందలేకపోతాం. సో అందుకోసం సపరేట్ గా మళ్ళీ మీకోసం చెప్పాల్సి వస్తా ఉంది. సో అందుకోసం ఏంటంటే, సో వరల్డ్ ఈజ్ అబౌట్ మనీ, అంటే ప్రపంచం మొత్తం డబ్బుల పైన నడుస్తా ఉంది. అంటే డబ్బులు ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నప్పటి నుంచి చాక్లెట్ కొనుక్కునేప్పటి నుంచి పెద్దగా అయినాక మనకి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు పే చేస్తున్నప్పటి నుంచి పార్టీలకి, ఫంక్షన్లకి, ప్రతి ఒక్క దానికి ఏ విధంగా డబ్బులు మనం స్పెండ్ చేస్తా ఉన్నాం, ఏ విధంగా మనం డబ్బులు అవసరం అవుతా ఉంది అనేది మనం ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. సో దాని గురించి ఇక్కడ ఏమంటారు అంటే, పీపుల్ ఆర్ డిఫైన్డ్ బై హౌ మచ్ మనీ దే మేక్, అంటే ఎంత సంపాదిస్తా ఉన్నారు, దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తా ఉన్నారు, అంటే దాన్ని ఏ విధంగా వాడుతా ఉన్నారు. ఫర్ దే డూ ఫర్ లైఫ్ లివింగ్, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ విధంగా స్పెండ్ చేస్తారు డబ్బులు అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తారు. సో ఒకవేళ మనం జీవితంలో విజయం సాధించాలి అంటే, విజయం ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకు వచ్చే డబ్బుల్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తూ హ్యాపీగా బతకడం అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ అన్నట్టు. అంటే కోట్లు సంపాదించినంత మాత్రాన, కొన్ని వేల కోట్లు సంపాదించినంత మాత్రాన సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ కాదు. సో మనకున్న మనీని మనం ఏ విధంగా ప్రాపర్ గా అవసరం ఉన్న దగ్గర మనం స్పెండ్ చేస్తూ, మనకి ఫ్యూచర్ లో వచ్చే అవసరాలని మనం మీట్, అంటే ఫ్యూచర్ లో వచ్చే అవసరాలకి కావాల్సినంత విధంగా మనీని ఏ విధంగా సమకూర్చుకుంటాం అనేది ఇక్కడ సక్సెస్ అన్నట్టు. అంటే ఎట్లాంటి వర్స్ట్ కండిషన్ లో అయినా కానీ మనకి డబ్బుల గురించి ప్రాబ్లం రావద్దు అనేది ఇక్కడ దీనికి సంబంధించిన విషయం అన్నట్టు. సో ఈ విధంగా చూస్తే వరల్డ్ వైడ్, అంటే ఉన్న దేశాలు ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తంలో 220 దేశాలు ఉన్నాయి అనుకుంటే సుమారుగా. సో ఆ దేశాల్లో ఏ విధంగా ఉంది ఫైనాన్షియల్ లిటరసీ అంటే, డబ్బులకు సంబంధించిన అవేర్నెస్, అంటే ఎక్కడ ఏ విధంగా స్పెండ్ చేయాలి, ఆ డబ్బులు మన జీవితంలో ఏ విధంగా పనికొస్తాయి, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత దాన్ని ఏ విధంగా కరెక్ట్ గా యూటిలైజ్ చేయాలి అనే దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే, ఎక్కడైతే ఈ బ్లూ కలర్ ఉన్నాయో, అంటే ఇట్లా ఈ బ్లూ కలర్ ఉన్నాయో, ఇవన్నీ ఏంటంటే చాలా మంచిగా ప్రజలందరికీ డబ్బుల గురించి అవగాహన ఉంది. సో
తర్వాత నెక్స్ట్ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో డార్క్ బ్లూ కలర్, సో వాటికి కూడా నెక్స్ట్ అంటే వీళ్ళ తర్వాత నెక్స్ట్ మంచిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది. అంటే లైక్ ఆస్ట్రేలియా, కెనడా వీళ్ళ దేశాలన్నింటిలో వాళ్ళకి ఫైనాన్స్ గురించి, దాన్ని డబ్బులు ఏ విధంగా వస్తాయి, ఎక్కడ స్పెండ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటిది అనేది వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. అట్లనే నెక్స్ట్ ఇక్కడ ఈ కంట్రీస్ చూస్తే ఇట్లా ఈ కలర్ ఉన్న కంట్రీస్ చూస్తే ఈ మోడరేట్ గా అంటే కొద్దిపాటి నాలెడ్జ్ ఉంది, అట్లా అని చెప్పి మరి నాలెడ్జ్ లేదని లేదు, యావరేజ్ గా ఈ ప్రజలందరికీ అవగాహన. సో ఇక్కడ మనం చెప్తా ఉంది ఏంటంటే కొంతమంది కాదు, అందరికి యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంది. సో దెన్ నెక్స్ట్ ఈ విధంగా వచ్చినప్పుడు చైనా వాళ్ళకి, తర్వాత ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో వీళ్ళకి కూడా కొద్ది వరకు బెటర్ గానే ఉంది. సో ఈ కలర్ అయితే ఏదైతే ఉందో ఇండియా అండ్ ఇట్లాంటి ఈ కలర్ ఏదైతే ఉన్నాయో ఈ కలర్ మాత్రం చాలా తక్కువగా ఉంది అన్నట్టు. ఫైనాన్షియల్ లిటరసీ గురించి అంటే డబ్బుల గురించి వాళ్ళకి అవగాహన అంటే చాలా తక్కువగా ఉంది అన్నట్టు. సో ద నెక్స్ట్ మనం వరల్డ్ వైడ్ సినారియో చూసినప్పుడు ఈ విధంగా ఉంది. ద నెక్స్ట్ ఈ ప్రెజెంటేషన్ అంటే ఈ సెషన్ ఎందుకోసం అంటే మీకు ఏం అందించడం కోసం అనేది ఇక్కడ చూసినట్లయితే, సో వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, వై ఇన్సూరెన్స్ నీడెడ్ అంటే ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం, వెన్ ఇన్సూరెన్స్ నీడెడ్ అంటే ఎప్పుడు అవసరం, సో దీనివల్ల బెనిఫిట్ ఏంది, అసలు ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఇండివిజువల్ పర్సనా, అంటే నువ్వు నేను అట్లాంటి ఇండివిజువల్ పర్సన్ కా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కా, అంటే నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కా, లేకపోతే సొసైటీకి ఏ విధమైన బెనిఫిట్ ఉంది, తర్వాత దేశానికి ఏ విధమైన బెనిఫిట్ ఉంది అనేది చూద్దాం ఇక్కడ. అట్లనే హూ షుడ్ టేక్ ఇన్సూరెన్స్ అంటే ఎవరు తీసుకోవాలి ఇన్సూరెన్స్, యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తంలో ఎంతో మంది ఉంటారు, అందులో ఎవరు తీసుకోవాలి, అందరు తీసుకోవాలా, ఒక్కరు తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే పేరెంట్స్ ఇద్దరు తీసుకోవాలా, లేకపోతే చిల్డ్రన్ తీసుకోవాలా, ఎవరు తీసుకోవాలి, ఇట్లాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి. తర్వాత హౌ మచ్ ఇన్సూరెన్స్ నీడెడ్ అంటే ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది 1000 రూపాయలు ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, 100 కోట్లు కూడా ఉండొచ్చు, 1000 కోట్లు కూడా ఉండొచ్చు, ఎంత తీసుకోవాలా మనం అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దానికి కూడా మనకి ఆన్సర్ వస్తుంది. సో ది నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ గురించి అందరు మాట్లాడతారు, బట్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది ఎందుకు తీసుకోవాలి, దాని ఆబ్జెక్టివ్ ఏంటిది అనేది ఒకసారి మనకి క్లియర్గా అర్థమైతే మనంతకు మనకి తర్వాత మనకు దాని గురించి తీసుకోవడంలో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుంది, తర్వాత మనకి ఈజీగా ఉంటుంది ఎంత తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి అనేది. సో దానికోసం ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ విషయం. సో అట్లనే టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ అండ్ ఆప్షన్స్ ఇన్ ఇన్సూరెన్సెస్ అంటే ఇన్సూరెన్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి, అందులో ఇంకా డిఫరెంట్ గా ఏమేమి వెరైటీస్ ద్వారా డిఫరెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి అనేది చూద్దాం అన్నట్టు. సో మంత్ర టు మ్యాక్సిమం బెనిఫిట్ అంటే చేసే పనిలో మనం ఎప్పుడైతే ఎక్సలెన్స్ సాధిస్తామో దానివల్ల ఏమైతే అంటే మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. అట్లాంటి బెనిఫిట్ కోసం మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఏజెంట్స్ ఏంటి, అడ్వైజర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇన్సూరెన్స్ లో చాలా మంది ఎన్నో రకాల మందిని చూస్తూ ఉంటాం, కొంతమందిని ఏజెంట్స్ అని పిలుస్తూ ఉంటాం, కొంతమందిని ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ అంటూ ఉంటాం, కొంతమందిని అడ్వైజర్స్ అంటూ ఉంటాం. అసలు ఏంటిది, సో ఎవరి మాట వినాలి మనం అనేది కూడా ఒకటి ఇక్కడ చూస్తాం. అట్లా ఫైనల్ గా ఎవరు బెనిఫిట్ అవుతా ఉన్నారు దీనివల్ల అంటే ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ అంటే ప్రజలు బెనిఫిట్ అవుతా ఉన్నారా, తీసుకున్న వాళ్ళు, పాలసీ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఈ మధ్యలో అంటే ఇప్పించే అడ్వైజర్స్ కానీ, సజెస్ట్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే కంపెనీ వాళ్ళు బెనిఫిట్ అవుతా ఉన్నారా, ఎవరికి బెనిఫిట్ అవుతా ఉంది అనేది కూడా మీకు దీనివల్ల తెలుస్తూ ఉంది. సో దానికోసం ఏంటంటే ముందుగా మనం కొద్దిగా డీటెయిల్స్ చూద్దాం. అంటే అసలు బ్రీఫ్ హిస్టరీ అంటే మనకి ఎక్కువగా డిస్కస్ చేయడానికి టైం లేదు కాబట్టి బ్రీఫ్గా ఇండియాలో జరిగిన ఇన్సూరెన్సెస్కి సంబంధించిన వేరియస్ అంటే ఎన్నో రకాలుగా వేసిన ముందడుగులు, అంటే మనకు ఆ ఇన్సూరెన్స్ సెటప్ కావడం కోసం ఏమేమి అమెండ్మెంట్స్, ఏమేమి చట్టాలు తేవడం జరిగింది, ఏమేమి సంస్థలు ఏర్పడినాయి, ఎప్పుడెప్పుడు ఏర్పడినాయి, దానివల్ల వచ్చిన మార్పులు ఏంటివి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది ఇక్కడ ఇచ్చినప్పుడు, సో ఇన్సూరెన్సెస్ అగైనిస్ట్ రిస్క్ ఎస్పెషల్లీ రిగార్డింగ్
కార్గో అంటే కార్గో మీన్స్ ఇక్కడ సమాన్ అన్నట్టు. షిప్లలో కానీ ఏరోప్లేన్లలో కానీ తీసుకుపోయే సామాన్ని ఏమంటారు అంటే కార్గో అంటారు. అట్లనే ప్రాపర్టీస్ అంటే మనకి సంబంధించిన ఆస్తులు ఏవైతే భూములు కానీ ఇండ్లు కానీ లేకపోతే స్థలాలు కానీ ఇంకా అట్లాంటి వాటిని ఏమంటారు అంటే ప్రాపర్టీస్ అంటారు. సో వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ వచ్చింది. దాని తర్వాత డెత్ అంటే ఒకవేళ మనుషులు ఎవరైతే చనిపోతారో దానికి వాళ్ళకి జరిగే నష్టాన్ని పూడ్చడం కోసం ఎకనామికల్గా అంటే ఫిజికల్ గా ఎవరు దాన్ని ఏం చేయలేరు కాబట్టి నెక్స్ట్ మిగిలిన ఆప్షన్ ఏంటంటే మనకి సో మనిషి లేకున్నా కానీ ఆ మనిషి వల్ల జరిగే ఎకనామిక్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏదైతే ఉందో సో ఆ ఫ్యామిలీకి అందించడం అనేది ఇక్కడ ఉద్దేశం. అట్లనే ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ అంటే ఆటోమొబైల్ ఎప్పుడైతే వచ్చినాయో మనకి వెహికల్స్ కార్లు కానీ లారీలు కానీ సో దాంట్లో జరిగే నష్టం అంటే అది వెహికల్స్ కావచ్చు, ఆ వెహికల్స్ వల్ల జరిగే మనుషులకు కావచ్చు. సో దానివల్ల జరిగే నష్టాన్ని భరించడం కోసం వచ్చింది, అది భర్తీ చేయడం కోసం వచ్చింది ఆటోమొబైల్ ఇన్సూరెన్స్. అట్లనే మెడికల్ ట్రీట్మెంట్ గురించి వచ్చింది మెడికల్ ఇన్సూరెన్సెస్. అంటే ఎవరికైనా ఏదైనా అయినప్పుడు హాస్పిటళ్లలో మనకి అయ్యే ఖర్చులు వాటికి సంబంధించిన ఏదైతే నష్టం ఉంటుందో వాటిని భర్తీ చేయడం కోసం వచ్చింది మెడికల్ ఇన్సూరెన్స్. సో మన ఇండియాలో చూస్తే 1888లో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ అయింది కోల్కతాలో ఫస్ట్. తర్వాత 1950లో ట్రిటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ అయింది. ఇది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఒక జీవం ఉన్న వాటి గురించి ఇచ్చే ఇన్సూరెన్స్. అంటే మనుషులు కానీ ఇంకా వేరే ఏవైనా కానీ వాటికి సంబంధించిన వాటి జీవం ఉన్న వాటి కోసం ఇచ్చే వాటిని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. సో నాన్ లైఫ్ అంటే సో ఇది మనుషులు కాకుండా అంటే మనుషులనే కాదు మనుషులకు సంబంధించింది కాకుండా రిమైనింగ్ ప్రాపర్టీస్ కానీ తర్వాత ఇట్లా కార్గో కానీ ఇంకా వేరేటి వెహికల్ ఇన్సూరెన్సెస్ కానీ ఇట్లాంటివి జనరల్ ఇన్సూరెన్సెస్ అన్ని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద కేటగిరీ కింద చెప్పడం జరుగుతుంది. అట్లనే 1938లో ఇంకొకటి ఏంటి అంటే ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇన్సూరెన్స్ అనేది యాక్ట్గా అప్పటి నుంచి అవైలబిలిటీలో వచ్చింది ఇండియాలో. తర్వాత 1939లో ఇన్సూరెన్స్ రూల్స్ వచ్చినాయి. అండ్ 1956లో ఎల్ఐసి యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది తెలిసిందే చాలా మందికి, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క సిటీలో, ప్రతి ఒక్క దేశం మొత్తంలో పాపులర్ అయిన సంస్థ. ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సంస్థ 1956లో. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన సంస్థ. తర్వాత 1972లో జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత 1973లో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 1999లో ఐఆర్డిఏ యాక్ట్ అంటే ఇండియన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఒకటే కాదు ప్రైవేట్ లో కూడా ఏవైతే ఇన్సూరెన్సెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన మొత్తం వ్యవహారాలన్నీ ఇది చూడడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. సో ఆ విధంగా దానివల్ల 2000 సంవత్సరంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లైసెన్సులన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా మరికొన్ని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని యాక్టివ్గా అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, అందరికి జనాలకి దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం, పాలసీస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది మొత్తానికి ఇండియాలో జరిగిన మెయిన్ మైల్ స్టోన్స్ అంటే ముఖ్యమైన ఘట్టాలు అన్నట్టు. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటిది. ఇన్సూరెన్స్ అంటే ఏంటిది అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఇమాజినేషన్ వస్తుంది మైండ్లో. అంటే మనకి ఒకటి అర్థమవుతా ఉంది. అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకున్నప్పుడు ఒక మదరు ఒక ఫాదరు అనేటోళ్ళు కొంతకాలం వరకు అంటే పిల్లలు కానీ వాళ్ళ పైన డిపెండ్ అయిన వాళ్ళని కానీ వాళ్ళు వాళ్ళ భారాన్ని అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వీళ్ళు చూస్తూ ఉంటారు. సో ఒకవేళ ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఏమైనా అయితే ఏమైతుంది పరిస్థితి అనేది చూస్తా ఉన్నాం సెకండ్ పిక్చర్ లో. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఒకరు ఉంటారో ఒకవేళ ఫాదర్ పోయినప్పుడు వాళ్ళ మదర్
ఫైనాన్షియల్ గా అంటే ఫిజికల్ గా అయితే ఎవరు అతన్ని రీప్లేస్ చేయలేరు. బట్ ఇక్కడ ఏంటంటే రిమైనింగ్ ఏదైతే ఎకనామికల్ గా ఉందో అంటే ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే బర్డన్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకోసం ఆ ప్లేస్ లో ఏంది అంటే ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ ఇస్తారు. సో దానివల్ల ఏంది అంటే ఆమెకి ఆ ఫైనాన్షియల్ లో టెన్షన్ లేదు కాబట్టి రిమైనింగ్ పనులన్నీ యాజ్ యూజువల్ గా చేసుకుంటూ పిల్లల్ని గ్రో చేసుకుంటూ తర్వాత వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అంటే వాళ్ళంతకు వాళ్ళు సంపాదించుకునే స్టేజ్ వచ్చే వరకు ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తా ఉంది. అంటే ఇక్కడ డెఫినేషన్ ఏంటి అంటే అన్సర్టనిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఇన్ అడ్వర్స్ కండిషన్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. అంటే ఏవైతే జరగరానిది జరుగుతుందో అప్పుడు ఏదైతే ఆ లోటును భర్తీ చేయగలుగుతుందో దాన్ని ఏమంటాము అంటే మనం ఇన్సూరెన్స్ అంటాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామికల్ గా ఏదైతే మనకి అవసరం ఉందో ఆ సపోర్ట్ అనేది ఆ ఫ్యామిలీకి అది ఇన్సూరెన్స్ వల్ల దొరుకుతుంది. సో ఇదేంటి నేషనల్ ఇంట్రెస్ట్ అని ఎందుకన్నాం ఇక్కడ అంటే సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు. అంటే ఏంటి అంటే దేశం అంటే నాట్ ఓన్లీ జియోగ్రఫికల్ ల్యాండ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే అక్కడ మనుషులు ఉంటేనే దానికి విలువ వస్తా ఉంది. అట్లనే ఆ దేశంలో ఉన్న మనుషులందరూ కూడా సేఫ్ గా ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటేనే ఆ దేశం అనేది ఎక్కువ ప్రోగ్రెస్ చేస్తా ఉంది. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్క ఫ్యామిలీ సఫర్ అవుతూ ప్రతి ఒక్క పర్సన్ సఫర్ అవుతూ దానివల్ల దేశం కూడా సఫర్ కావాల్సి వస్తుంది. అందుకోసం ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ వల్లనే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది ప్రతి ఒక్క దేశంలో పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఆ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ వల్ల ఎవరైతే పిల్లలు కానీ వాళ్ళకి పైన డిపెండ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి కష్టపడే వాళ్ళకి జరిగే ఎకనామిక్ లాస్ అంటే చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ వాళ్ళ ఫాదర్ మదర్ ఎక్స్పైర్ కావడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ నీడ్స్, హెల్త్ నీడ్స్, తర్వాత రిమైనింగ్ ఏవైతే వాళ్ళ డైలీ నీడ్స్ ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయలేనప్పుడు వాళ్ళ 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 మొత్తం అటెన్షన్ అంతా దానిపైనే ఉంటుంది. వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ విధంగానే ఎప్పుడు బీదతనంలోనే ఉండాల్సి వస్తుంది. సో అందుకోసం ఏంటి అంటే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ దేమ్ అంటే ఎవరికైనా ఏమైనా కానీ వాళ్ళు ప్రొటెక్టెడ్ అయి ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన చదువుకి సంబంధించిన ఖర్చులు కానీ తర్వాత వాళ్ళకి డైలీ కావాల్సిన లైఫ్ లో కావాల్సిన ఖర్చులు కానీ సో ఈ విధంగా జీవిత బీమా సంస్థలు అందజేయడం వల్ల వాళ్ళు చదువుకోగలుగుతారు. తర్వాత రేపొద్దున వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడగలుగుతారు అనేది ఉద్దేశం అన్నట్టు. సో ఆ విధంగా ఇన్సూరెన్స్ అనేది సపోర్ట్ చేస్తా ఉంది. వై డు ఐ నీడ్ ఇట్ అంటే ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అవుతా ఉంది నాకు అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దానికి సంబంధించింది చూద్దాం మనం. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ప్రొటెక్షన్ వస్తా ఉంది. అంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతా ఉంది. తర్వాత ఒక కవరేజ్ కూడా వస్తా ఉంది. అంటే మనకి ఈ రిస్క్ జరిగినప్పుడు ఇంత మనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ వస్తా ఉంది. తర్వాత మనకి సేఫ్టీ కూడా ఉంటుంది దీనివల్ల. తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా మనకి హెల్ప్ అవుతా ఉంది. సో అందుకోసం మనకి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనం మోర్ కాన్ఫిడెంట్ ఉంటాం, ప్రొటెక్టెడ్గా ఉంటాం అండ్ సేఫ్టీగా సెక్యూర్గా ఉంటాం. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచన విధానం పాజిటివ్గా ఉంటుంది అండ్ మనం చేసే పనులలో ప్రొడక్టివిటీ ఉంటుంది. అంటే ఉత్పాదకత పెరుగుతా ఉంది ఆ విధంగా. సో ఇన్సూరెన్స్ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇండివిజువల్ లెవెల్లో చూస్తా ఉన్నాం. అది తెలిసింది అందరికీ. ఏదైనా జరిగితే ఈ డబ్బులు ఇస్తారంట అనేది అందరికి తెలిసిందే. బట్ దాని వెనకాల ఇంకా ఉద్దేశం ఏంటిది అనేది చూసినప్పుడు దాని ఇంపాక్ట్ తెలియాలంటే ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి. ఇది 2016 సో భారతదేశం మొత్తంలో ఎన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు, ఎందుకోసం చనిపోతా ఉన్నారు, దానివల్ల వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతా ఉన్నారు, దానివల్ల దేశానికి జరిగే నష్టం ఎంత అనేది ఇప్పుడు చూడబోతా ఉన్నాయి ఇక్కడ. సో ఈ విధంగా చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ టాప్ 10 లో ఉన్న వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ లో హార్ట్ డిసీజెస్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో దానికి సంబంధించి ఎంతమంది చనిపోతా ఉన్నారు అంటే 15.4 lakhs మెంబర్ చనిపోతా ఉన్నారు ఎవ్రీ ఇయర్. ప్రతి ఒక్క సంవత్సరం 2016 ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. బట్ 2016 15,40,000 మంది హార్ట్ డిసీజెస్ వల్ల చనిపోవడం జరిగింది. అట్లనే స్మోకింగ్ వల్ల 7,30,000 మంది, అట్లనే ఇంకా నెక్స్ట్ వేరే డిసీజెస్ వల్ల
క్యాన్సర్ వల్ల 7,80,000 మంది, స్మోక్ తర్వాత లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల 5,00,000 మంది. సో ఈ విధంగా చనిపోవడం జరుగుతా ఉన్నది. ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ వల్ల దాదాపు 5,00,000 మంది, 4,500,000 మంది, 5,00,000 మంది చనిపోవడం జరుగుతా ఉంది. సో ఇట్లా చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్ గా కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతా ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ పైన డిపెండ్ అయిన వాళ్ళ చిల్డ్రన్ కానీ, వాళ్ళ స్పౌజ్ కానీ, అండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ, సో ఆ విధంగా ఎంతో మంది సఫర్ కావాల్సి వస్తూ ఉంది. అండ్ దే విల్ బికమ్ ఏ పూర్ అన్నట్టు, అంటే వాళ్ళు బీద కుటుంబాలుగా మారిపోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎకనామిక్ సోర్స్ లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, అదర్ సోర్సెస్ లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ సోర్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళంతా బీద కుటుంబాలుగా మారడం జరుగుతా ఉంది. సో మనం చూద్దాం ఇప్పుడు ఎవరికి అవసరం యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది, ఎవరికి అవసరం, ఎవరు తీసుకుంటా ఉన్నారు, ఎందుకు తీసుకుంటా ఉన్నారు, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం అండ్ దానికి సంబంధించిన విషయం ఏదో తెలుసుకుందాం ఇక్కడ. సో జనరల్గా చూసినప్పుడు మన సొసైటీలో ఈ విధంగా నాలుగు గ్రూపులుగా విడదీయవచ్చు మన సమాజాన్ని మొత్తం. ఒకరు ఎంప్లాయీస్, ఒకరు సెల్ఫ్ ఎంప్లాయీస్, అండ్ ఒకరు బిజినెస్ ఓనర్స్, ఒకరు ఇన్వెస్టర్స్. అంటే ఎంప్లాయీస్ అంటే ఎవరైనా కానీ వేరే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని ఏమంటారు అంటే ఎంప్లాయీస్. దట్ మే బి డైలీ లేబర్, దట్ మే బి మంత్లీ ఎంప్లాయీస్, ఆర్ కొంతమందికి యాన్యువల్ ప్యాకేజెస్ ఉంటాయి. బట్ ఎవరైనా సరే వేరే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని అందరూ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళ దగ్గర వాళ్ళే పని చేస్తూ ఉంటారు. అంటే లైక్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, వాళ్ళంతకు వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళు పనిచేస్తూ వేరే వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ వాళ్ళంతకు వాళ్ళు ఇట్లా బిజినెస్ చిన్న చిన్న షాప్ ఓనర్స్ కానీ, మిగతా చిన్న చిన్న సెటప్స్ కానీ, ఇట్లాంటివన్నీ వీటిని అందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పనిచేయరు, వాళ్ళంతకు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఒకరికో ఇద్దరికో ఇంకో 10 మందికి 20 మందికి అట్లా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. అట్లానే బిజినెస్ ఓనర్స్ అంటే వాళ్ళకు పెద్ద సిస్టమ్ డెవలప్ చేస్తారు. లైక్ ఒక కంపెనీస్ అంటే కంపెనీలో ఆర్గనైజేషన్ అంటాం కదా, దాంట్లో ఫ్రమ్ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ నుంచి తర్వాత నెక్స్ట్ హైరార్కీ ఉంటుంది. అంటే వైస్ ప్రెసిడెంట్స్, తర్వాత ప్రెసిడెంట్స్, తర్వాత మేనేజర్స్, తర్వాత డిప్యూటీ మేనేజర్స్, అట్లా డిఫరెంట్ లెవెల్స్ అప్ టు వర్కింగ్ పీపుల్ వరకు. అంటే ఎవరైతే ఆ కంపెనీస్ లో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరినీ ఏమంటారు అంటే అసిస్టెంట్, మొత్తం దాన్ని ఏమంటారు అంటే ఒక సిస్టమ్ అంటారు. అంటే ఆ సిస్టానికి ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళని బిజినెస్ ఓనర్ అంటారు. లైక్ రిలయన్స్ కానీ, అదాని కానీ, టాటా కానీ, బిర్లా కానీ, ఇట్లాంటి వాళ్ళని అందరూ ఏమంటారు అంటే బిజినెస్ ఓనర్స్ అంటారు. సో వాళ్ళు ఏం పని చేయరు, బట్ వాళ్ళు ఒక సిస్టాన్ని డెవలప్ చేసి ఉంటారు. ఆ సిస్టంలో వాళ్ళందరూ పనిచేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారు అంటే బిజినెస్ ఓనర్స్ అంటారు వాళ్ళకి. అట్లనే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఏం పని చేయరు, బట్ డబ్బులు ఏదైతే ఉంటాయో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇట్లాంటి బిజినెస్లలో కానీ, లేకపోతే షేర్స్లలో కానీ, లేకపోతే ల్యాండ్స్ పైన కానీ, లేకపోతే ఇంకా వేరే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, ఇంకా ఇన్సూరెన్సెస్ లో కానీ, ఇట్లా చాలా దాంట్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. బట్ దాని నుంచి వాళ్ళకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏమంటారు అంటే ఇన్వెస్టర్స్ అంటారు. సో జనరల్ గా ఎవరికి అవసరం ఇందులో ఇన్సూరెన్స్ అంటే ప్రాక్టికల్ గా మనకి ఎవరికి అవసరం ఉంటుంది అంటే అందరూ ఏమనుకుంటారు, బిజినెస్ ఓనర్లు, ఇన్వెస్టర్లు వాళ్ళకి అవసరం ఉంటుంది, అందుకే వాళ్ళు తీసుకుంటారు అని అనుకుంటారు. బట్ యాక్చువల్ గా వాళ్ళకి అవసరం లేదు. ఎవరికి అవసరం అంటే ఎంప్లాయీస్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ అంతకంటే బిలో పవర్టీ లెవెల్ అంటే బిపిఎల్ అంటారు. బిలో పవర్టీ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. తర్వాత ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఎవరైతే పని చేయకున్నా కానీ, అంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఫ్యామిలీలో ఇంపార్టెంట్ పర్సన్, అతను పని చేయకున్నా కానీ ఆ ఫ్యామిలీ మొత్తం రన్ అవుతున్న స్టేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది. అట్లాంటి స్టేజ్లో ఎవరు ఉంటారు, బిజినెస్ ఓనర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఉంటారు. బట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ, ఎంప్లాయిడ్ కానీ అట్లాంటి పరిస్థితి ఉండదు కదా. ఎందుకంటే ఎంప్లాయీస్ పని చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా వాళ్ళంతకాలం పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ బిలో పవర్టీ లెవెల్ కూడా వాళ్ళు ప్రతిరోజు పని చేస్తే తప్ప వాళ్ళకి జీవితం అనేది గడవదు. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఆ విధంగా ఉండదు. అందుకోసం బిలో పవర్టీ లెవెల్, ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి మోర్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఎవరు తీసుకుంటారు అంటే
బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ వాళ్ళకి దాని గురించి మంచి అవగాహన ఉంటుంది. వాళ్ళు దాని గురించి కంప్లీట్ గా తెలుసు కాబట్టి వాళ్ళందరూ సేఫ్ సెక్యూర్ గా అన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉంటాయో, లైఫ్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ బిజినెస్ ప్రొటెక్షన్ కానీ, వాళ్ళ పర్సనల్ ప్రొటెక్షన్ కానీ, సో అట్లా అన్ని రకాల ప్రొటెక్షన్స్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకోసం వాళ్ళు ఎప్పుడు మళ్ళీ పూర్ కాలేరు, అంటే బీద బీద పరిస్థితుల్లోకి రారు. 99% ఎవరు రారు. సో బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకోవట్లేదు. బిలో పవర్టీ లెవెల్ వాళ్ళు ఖచ్చితంగా అవసరం, కానీ వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో, ఈ రెండు సెగ్మెంట్స్ కి మధ్యలో తేడా ఏంది అంటే మైండ్ సెట్, అంటే వాళ్ళ ఆలోచన విధానం వల్లనే వాళ్ళ ఆ విధంగా పూర్గా ఉండడం జరుగుతూ ఉంది. అండ్ అట్లనే వాళ్ళ ఫైనాన్షియల్ గా స్టేటస్ కూడా అలాగే కంటిన్యూ అవుతా ఉంది ఫర్ జనరేషన్స్. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి, ఇంకొక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి వీళ్ళు డబ్బుల్ని అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ లిటరసీని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతే, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు రిమైనింగ్ సెగ్మెంట్ అంటే వాళ్ళ పూర్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ స్టేటస్ దాన్ని కంటిన్యూ చేస్తూ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ లేకుండా వాళ్ళని నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ ఆన్ చేస్తా ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూద్దాం. అంటే గణాంకాలు నిజమా కాదా, ఇది అసలు ఏం జరుగుతా ఉంది అనేది, దేశం లెవెల్లో ఏం జరుగుతా ఉంది, మన ఇండివిజువల్ ఫ్యామిలీస్ గ్రూప్ ఏ విధంగా జరుగుతా ఉంది అని చూసినప్పుడు, ఫస్ట్ వన్ ఇది దేశంకి సంబంధించింది. లాస్ట్ కంట్రీ ప్రొజెక్టెడ్ అంటే 2015 నుంచి 20 వరకు ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా నష్టం జరుగుతా ఉంది దేశానికి. అంటే జీడిపి మీన్స్ ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే ఒక దేశం యొక్క సంపదల ఈ విధంగా చూసినట్టయితే 0.2% నుంచి ఇది ప్రతి సంవత్సరం కొద్దిగా యాడ్ చేసుకుంటూ పోతే ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తా ఉంది. అంటే ఇంకొక 10 సంవత్సరాల్లో ఒక 1% ఆఫ్ జీడిపి, అంటే ఒక సంవత్సరానికి ఒక పర్సెంట్ ఆ విధంగా లాస్ అవుతా ఉంది దీనివల్ల. అంటే అన్యాచురల్ డెత్ వల్ల. అంటే సహజ మరణాలు కాకుండా ఈ విధంగా వేరే బలవంతపు మరణాల వల్ల, ఈ డిసీజెస్ వల్ల, ఈ రోగాల వల్ల, యాక్సిడెంట్స్ వల్ల జరిగే మరణాల వల్ల జరుగుతున్న లాస్ ఎంత అంటే మనకు నెక్స్ట్ రాబోయే ఒక 10 సంవత్సరాల్లో ఒక 1% ఆఫ్ ద జీడిపి, అంటే మన దేశం యొక్క సంపదలో ప్రతి సంవత్సరం ఒక పర్సెంటేజ్ కోల్పోతా ఉన్నాం. సో దానికోసం ఇది మనకి దేశానికి ఇంపార్టెంట్, మన దేశానికి ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే ఇంపార్టెంట్ అవుతుందో మన దేశానికి కూడా అంతకంటే ఇంపార్టెంట్ అవుతుంది. సో అదే విధంగా మనం సోషల్ స్టేటస్ చూసినప్పుడు, అంటే మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇన్కమ్ లెవెల్స్ చూసినప్పుడు లో ఇన్కమ్ గ్రూపు అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూపు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూపు ఇవి కన్సిడర్ చేసినాం మనం. ఎందుకంటే ఇంతకు ముందు చూసినట్టు ఇవి గ్రూప్ వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే రిచ్ పీపుల్. సో వీళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండదు, అదే ఇక్కడ చూస్తా ఉన్నాం. సో లో ఇన్కమ్ అయితే బిలో పవర్టీ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సఫరర్స్ ఉంటారు. అందుకోసం వాళ్ళ పర్సెంటేజ్, వాళ్ళకి లాస్ అనేది ఎంత పర్సెంటేజ్ అనేది చూపిస్తా ఉంది. తర్వాత లోవర్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి నెక్స్ట్ సఫరర్స్. తర్వాత ఏంటి అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా తక్కువ సఫరర్స్. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి కొద్దిగా ఫ్యామిలీలో ఒకరిద్దరు వర్కింగ్ పీపుల్ ఉంటారు. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్యామిలీలో ఒకరు పోయినా కానీ ఇంకొకరు చూసుకోగలుగుతారు, కొద్దిగా తక్కువైనా కానీ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా మనకి స్టాటిస్టిక్స్ కూడా చెప్తా ఉన్నాయి, అంటే మన గణాంకాలు కూడా దాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బెనిఫిట్ టు ఇండివిజువల్, ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ అండ్ కంట్రీ. అంటే ఇది ఏ విధంగా ఒక్కొక్కరికి పనికొస్తా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పనికొస్తా ఉంది, అండ్ దేశానికి ఏ విధంగా పనికొస్తా ఉంది అనేది ఇక్కడ చూసినట్టయితే, ఇండివిజువల్ కి ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇండివిజువల్ కూడా బెనిఫిట్ అవుతా ఉంది. ఒకవేళ వాళ్ళ లాస్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎకనామికల్ గా సపోర్ట్ జరుగుతూ ఉంది. అట్లనే నెక్స్ట్ ఏంటిది అంటే ఒకవేళ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ బెనిఫిట్ అవుతా ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి సపోర్ట్ ఉండడం, ఆ విధంగా బెనిఫిట్ కావడం వల్ల దేశానికి బెనిఫిట్ అవుతా ఉంది. సో ఓవరాల్ గా ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషి ఇన్సూరెన్స్ కవరేజ్ తోటి ఉండగలిగితే ఆ దేశానికి లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దేశానికి సంబంధించిన గ్రోత్ అంటే ప్రోగ్రెస్, ప్రగతి అనేది చాలా బాగా ఉంటుంది. అదే ఇంతకు ముందు చూసిన మన ఏదైతే ఉందో ఈ మ్యాప్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్.
సో వీళ్ళందరూ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా డెవలప్డ్ కంట్రీస్ అని పిలువబడుతా ఉన్నారు, మరి రిమైనింగ్ వాటికి ఎందుకు ఆ విధంగా కాలేకపోతుంది అనే దానికి ఇది కూడా ఒక రీజన్. సో దే ఆర్ సెక్యూర్డ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషనల్, అంటే వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల ఆ విధంగా ప్రజలు సపోర్ట్ చేయడం వల్ల ఆ విధంగా ఆ దేశాలు ప్రోగ్రెస్ చేస్తా ఉన్నాయి. సో అట్లనే ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇన్సూరెన్స్, అసలు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఇన్సూరెన్స్ వల్ల, ఇంకా ఏమేమి లాభాలు ఉన్నాయని చూసినట్టయితే, సో హెడ్జ్ అగైనిస్ట్ ద రైజింగ్ హెల్త్ ఎక్స్పెన్సెస్, అంటే మనకి రోజు రోజుకి మనకు సంబంధించిన హెల్త్ ఎక్స్పెండిచర్, అంటే మనకి మందులకి దవాఖానాలకి వీటికి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది కదా ప్రతిరోజు. అంటే ఒక 10 ఏళ్ల కింద 10,000 ఖర్చు అయింది, ఈ రోజు ₹1,00,000 సరిపోవట్లేదు, రేపు పొద్దున ఇంకొక 10 లక్షలు కావాల్సి వస్తుంది. సో అట్లాంటి వాటికి మనకి సొల్యూషన్ ఏంటంటే ఇట్లాంటిది పాలసీస్ తీసుకోవడం అనేది ఒక సొల్యూషన్. అట్లానే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కొన్ని, కాబట్టి అది కూడా మనకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కింద ఉంటుంది. అండ్ ఎంకరేజెస్ సేవింగ్స్, అంటే మనకి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకుంటూ పోతేనే కొన్ని వందలు అవుతాయి, ఆ వందలు వేలు అవుతాయి, వేలు లక్షలు అవుతాయి. ఈ రోజు పెట్టిన ₹100 కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని లక్షల రూపాయల వాల్యూ అవుతుంది. సో అట్లాంటికి సంబంధించిన ఫైనాన్షియల్ ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ అనేది మెల్లమెల్లగా అలవాటు అవుతా ఉంటుంది. సో దానికోసం కూడా మనం అలవాటు చేసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దాన్ని అర్థం చేసుకుని అలవాటు చేసుకుంటారు అన్నమాట. సో దానికోసం కూడా మనం ఇవి ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే లైఫ్ స్టేజ్ నీడ్స్, అంటే మనకి డిఫరెంట్ స్టేజెస్ లో లైఫ్ లో మనకి చదువుకోవడం, తర్వాత ఫ్యామిలీని టేక్ కేర్ చేయడం, తర్వాత రిటైర్మెంట్ తీసుకోవడం, తర్వాత ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ స్టేజెస్ లో ఏమేమి అవసరాలు ఉంటాయి అనే వాటి కోసం మనం స్పెసిఫిక్ గా కూడా దీన్ని డిజైన్ మనం కన్సిడర్ చేస్తూ ఆ విధమైనటువంటి పాలసీస్ కూడా తీసుకోగలుగుతాం అన్నట్టు. అట్లాంటి అవకాశం కూడా ఇందులో ఉంటుంది. సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత మనకు అవసరమయ్యే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అట్లాంటివి కూడా లాంగ్ టర్మ్ లో మనం ఇక్కడ సేవ్ చేసుకుని ఆ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. దాంతోపాటు ట్యాక్స్ బెనిఫిట్స్, అంటే ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఆ ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఇవి కూడా పనికొస్తాయి ఇన్సూరెన్స్. ఎందుకోసం అనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ చేయడం వల్ల దేశానికి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది దృష్టిలో పెట్టుకునే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అష్యూర్డ్ ఇన్కమ్ త్రూ యాన్యుటీస్, సో ఇట్లాంటి అష్యూర్డ్ ఇన్కమ్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ మంత్ మనకి రిటైర్మెంట్ తీసుకున్నాక ఎట్లయితే మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో, సాలరీ ఏ విధంగా వస్తా ఉంది ఎవ్రీ మంత్, అట్లాంటి ఆప్షన్స్ కూడా వీటిలో దొరుకుతాయి మనకి. అంటే ఒక లంసమ్ అమౌంట్ మనం ఒక దగ్గర పెట్టుకొని ఎవ్రీ మంత్ మనకి నీడ్స్ కి తీసుకోవడం అనేది ఒక అవకాశం, అట్లాంటి అవకాశం కూడా ఇందులో ఉంటుంది అన్నట్టు. అంటే మనకు ఒకటి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ వస్తుంది, మనీ సేఫ్ ఉంటుంది, తర్వాత మనకు ఖర్చులకు అవసరమైనది ప్రతి నెల తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అట్లాంటిది అవకాశం కూడా ఇందులో ఉంది. సో నెక్స్ట్, డూ యూ నీడ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్సూరెన్స్ అవసరం అనేది నేను క్వశ్చన్ చేసుకున్నట్టయితే, ఇక్కడ ఏంది అంటే ఎవరైనా నా పైన డిపెండ్ అయి ఉన్నారా అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే మీరు జనరల్ గా చదువుకుంటున్న రోజులు మీ పైన ఎవరు డిపెండ్ అయి ఉండరు, సో అప్పుడు మీకు ఇన్సూరెన్స్ అవసరం లేదు. సో అట్లనే నెక్స్ట్, మీరు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మీ పైన ఎవరైనా డిపెండ్ అవుతా ఉన్నారా, అంటే మీరు పెళ్లి చేసుకున్నారు అప్పుడు డిపెండెన్సీ ఉంటారు, తర్వాత మీకు కిడ్స్ ఉంటారు, మీ చిల్డ్రన్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా మీ పైన డిపెండెన్స్ ఉంటారు, అప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ పేరెంట్స్ కూడా ఓల్డ్ అయి ఉంటారు, మీ పైన డిపెండ్ అయి ఉంటారు, అప్పుడు కూడా తీసుకోవాల్సి వస్తుంది. లేదు మీరు పెళ్లి చేసుకోలేదు, తర్వాత మీకు పిల్లలు లేరు, తర్వాత మీకు పేరెంట్స్ కూడా లేరు, బట్ ఇంకా మీరు ఏమైనా వేరే కమిట్మెంట్స్ అంటే ఫైనాన్షియల్ గా అసెట్స్ కొనుక్కుని ఉన్నారా, లేకపోతే వేరే ప్రాపర్టీస్ లా ఇంకెవరికైనా గ్యారంటీడ్ గా ఉన్నారా, సో అప్పుడు కూడా అవసరం ఉంటుంది. అంటే మీ పైన ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్ లేనప్పుడు, అంటే మీకు ఏం అవసరం లేనప్పుడు ఆ డబ్బుల గురించి అనేది, అప్పుడు మాత్రమే మీకు ఇన్సూరెన్స్ అవసరం లేకుంటుంది. అంటే నీకు చాలా డబ్బు ఉంది, ఉన్న డబ్బుతోటే నువ్వు మేనేజ్ చేసుకోగలుగుతావు, ఎలాంటి రిస్క్ అయినా, అంటే మెడికల్ రిస్క్ అయినా, తర్వాత ఫైనాన్షియల్ రిస్క్ అయినా, ఇంకా వేరేది ఏదైనా కానీ అనుకున్నప్పుడు కూడా నీకు అవసరం లేదు.
సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, అంటే ఇట్లాంటి పరిస్థితులలో ఎంతమంది ఉంటారు అట్లాంటి అనేది మీరు ఆలోచించినట్టే చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో. వీ కెన్ సే లెస్ దాన్ 1%, 1% కంటే తక్కువ మంది ఉంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ నీకు ఆ ఇన్సూరెన్స్ అవసరమే లేదు. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి పరిస్థితులు లేని వాళ్ళందరూ మిగతాది ఇన్సూరెన్స్ సంబంధించిన ఆలోచన చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఏది బెస్ట్ అనేది, ఏది ఎప్పుడు తీసుకోవాలనేది, ఎంత తీసుకోవాలనేది మీరు ఆలోచించాల్సి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ 1-2 మినిట్స్ లో ఇది లాగౌట్ అవుతుంది. అగైన్ మళ్ళీ రీలాగిన్ చేయాల్సి ఉంటుంది. సో అదొకసారి మైండ్ లో పెట్టుకోండి. ఇది ఎప్పుడైతే నెక్స్ట్ 2 మినిట్స్ లో ఇది లాగౌట్ అయితే మళ్ళీ లాగిన్ చేయండి. ఓకే. సో వెన్ ఇన్సూరెన్స్ రిక్వైర్డ్, అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తే ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది అనేది ఇంకొక క్వశ్చన్ ఉంటుంది చాలా మంది మైండ్ లో. చూసినప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎవరైతే చదువుకుంటారో 18 to 25 ఇయర్స్ అనేది ఇండియాలో జనరల్ గా, సో వాళ్ళకి బర్డెన్ ఉండదు కాబట్టి ఒకవేళ ఏమైనా ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్సెస్ అట్లాంటివి తీసుకున్నా కానీ వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి వరీ లేదు. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళే తీసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళు కానీ, ఇంకా నెక్స్ట్ ఇంకెవరన్నా ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కానీ వాళ్ళు ఓన్ గా తీసుకోవడానికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవడానికి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ గా మన ఇండియాలో ఏంది అంటే ఒక 25-22 ఇయర్స్ నుంచి ఒక మన కెరీర్ స్టార్ట్ అవుతుంది, జాబ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్యామిలీ డిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇంత రిస్క్ ఉంటుంది కాబట్టి ఇంత కవరేజ్ కావాలనేది ఇక్కడ మీనింగ్. ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అంత కవరేజ్ కావాలనేది ఇక్కడ మీనింగ్. అట్లనే 35 to 45 ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్, తర్వాత ఫైనాన్షియల్ ఇంకా వేరేటివి కమిట్మెంట్స్, అంటే ఇట్లాంటి లోన్స్ కానీ, అసెట్స్ కానీ, ఇంకా వేరేటివి ఏవైనా స్కూల్ చిల్డ్రన్ ఫీజెస్ కానీ, తర్వాత మిగతా ఎక్స్పెండిచర్, అదర్ ఎక్స్పెండిచర్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ సంబంధించింది ఇంత కావాల్సి ఉంటుంది అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. అట్లనే